నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహావిశాఖలో అంగరంగ వైభవంగా జరిగిన వినాయక చవితి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన గణపతి దేవాలయాలు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా ఆనందోత్సాహాల నడుమ గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచన. విశాఖ వేదికగా ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలకు జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆత్మనిర్భర భారత్ తో నౌకల నిర్మాణ రంగంలో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉన్నామని వెల్లడి. విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్ష స్థానానికి ప్రారంభమైన పరిశీలన ప్రక్రియ. రాష్ట్రంలో 25 అధ్యక్ష పదవులు పారదర్శకంగా నియమించడం జరుగుతుందన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామనాయుడు. మహావిశాఖలోని అన్ని ప్రాంతాలు గణపతి నామ స్మరణతో మారుమ్రోగుతూ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతున్నాయి. గణపతి దేవాలయాల్లోనే కాకుండా వాడవాడలా పందిర్లు వేసి గణనాథుని విగ్రహాలను నెలకొల్పారు. జై గణేశ, జై జై గణేశ అంటూ భక్తులు చేసిన నామస్మరణ, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో మహావిశాఖ దద్దరిల్లింది. విఘ్నాలను తొలగించే గణనాథుని దర్శించుకునేందుకు తెల్లవారుజామునే కుటుంబ సమేతంగా గణపతి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. సంపత్ వినాయక, బెల్లం గణేష్, సీతంపేటలోని శ్రీ దుర్గా గణపతి ఆలయం, రైల్వే న్యూ కాలనీ, చింతామణి గణపతి ఆలయం, ఇలా అన్ని గణపతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గణనాథుని దర్శించుకుని పూజలు గావించారు. ఇక వాడవాడలా వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల వద్ద ఒక్కటే సందడి. అర్చకులు నిర్వహించిన పూజలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ మన ఎస్టీపీ మహారాజాల కార్యక్రమం ద్వారా 11 మంది సభ్యులమే ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా దేవుని విఘ్నేశ్వరుని బాగా జరుపుతాం. 9 నవరాత్రులు 9 రోజులకి 9 పూజలు అవి ఉంటాయి. 9 పూజలు ఉంటాయి. తర్వాత అన్న సంతర్పణ, మహా అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. 9 రోజులు ఘనంగా పూజలు ఉంటాయి. అందరూ తప్పకుండా రావాల్సిందిగా. ఆత్మనిర్భర భారత్ తో నౌకల నిర్మాణ రంగంలో మనం నెంబర్ 1 స్థానంలో నిలిచామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అత్యంత ఆధునికమైన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. నగరంలోని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒకేసారి 2 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయడం దేశంలోనే ఇదే ప్రప్రథమం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, జాతికి అంకితం చేసిన 2 యుద్ధ నౌకలు యుద్ధ నౌక సామర్థ్యానికి ప్రతీకలన్నారు. 2050 నాటికి 200 యుద్ధ నౌకలను నిర్మించడమే లక్ష్యమన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఏమైనా కుతంత్రాలకు పాల్పడితే తగిన గుణపాఠం చెప్పేందుకే మన సైన్యం సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్, పలువురు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమాండింగ్ ఆఫీసర్ డెసిగ్నేట్ INS उदयगिरी, कैप्टन रोबिन चक्रवर्ती, कमांडिंग ऑफिसर डेजिग्नेट INS हिमगिरी, डिफेंस मिनिस्ट्री और इंडियन नेवी के सारे ऑफिशियल्स, मीडिया के मित्रों, देवियों व सज्जनों, आज INS उदयगिरी और INS हिमगिरी की कमीशनिंग के इस हिस्टोरिक मोमेंट पर आप सबके बीच उपस्थित होना मुझे बेहद अच्छा लगा है। मैं राष्ट्र की तरफ से इंडियन नेवी के मेन एंड वीमेन के प्रति कृतज्ञता व्यक्त करता हूं, जो पूरे डेडिकेशन के साथ राष्ट्र की सेवा में लगे हुए हैं। मैं इंडियन नेवी के ऑफिसर्स तथा सोल्जर्स को, बजगांव डॉक्स शिप बिल्डर्स लिमिटेड को, गार्डन रीच शिप बिल्डर्स एवं इंजीनियर्स को और सभी देशवासियों को बहुत बहुत बधाई और हार्दिक शुभकामनाएं देता हूं। INS उदयगिरी और INS हिमगिरी की कमीशनिंग आत्मनिर्भर भारत के सपने की एक साकार होती तस्वीर है। साथ ही हमारे विजन और कमिटमेंट का भी मैं मानता हूं कि यह प्रमाण है। मैं इंडियन नेवी को इस अवसर पर और विशेष बधाई देता हूं
आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी के शामिल होने से हमारी नेवी की स्ट्रेंथ, उसकी रीच और उसकी रेजिलियंस में भारी बढ़ोतरी होगी, ऐसा मेरा विश्वास है। मैं पूरे विश्वास के साथ कह सकता हूं कि दोनों वारशिप्स राष्ट्र की सुरक्षा के क्षेत्र में एक मील का पत्थर साबित होंगी। साथियों, आज इस हिस्टोरिक मोमेंट पर मुझे फिर सिटी ऑफ डेस्टिनी विशाखापट्टनम आने का अवसर प्राप्त हुआ है। विशाखापट्टनम से मेरा हमेशा एक खास जुड़ाव रहा है। मेरा यहाँ कई बार आना हुआ है और हर बार लगता है यह सिर्फ एक शहर नहीं बल्कि एक इमोशन है। తెలుగుదేశం పార్టీ అన్ని ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీలో అన్ని వర్గాల వారికి అవకాశం ఉంటుందన్నారు. నగర అధ్యక్ష పదవి విషయంలో పార్టీ ప్రయోజనాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారిని సెలెక్ట్ చేస్తున్నామని అన్నారు. దేశంలో 1200 పార్టీలు ఉన్నాయని, టీడీపీలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ అధ్యక్ష పదవులను పారదర్శకంగా నియమిస్తామని తెలిపారు. టీడీపీలో వార్డు అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు అన్ని ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. వైఎస్ విజయమ్మను అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించేందుకు వైసీపీ ఓసారి ప్లీనరీ పెట్టుకుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రతి 2 ఏళ్లకోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేశారు. ఎంపికకు సంబంధించి అందరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. 60 ఓట్లకు ఒక కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక వరకు కూడా పారదర్శకంగా, జవాబుదారీతనంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి. ప్రతి 2 సంవత్సరాలకి కార్యవర్గాలను నియమించుకోవడం, జాతీయ అధ్యక్షులను ఎన్నిక నియమించుకోవడం, ప్రతి సంవత్సరం కూడా మహానాడుని ఏర్పాటు చేసుకోవడం, ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వం నమోదు చేసుకోవడం, ఇట్లా సంస్థాగతంగా కూడా పార్టీ ఎన్నికలు పారదర్శకంగా తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదే మనం వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా చూసాం. ఎప్పుడో ఒక ప్లేనరీని పెట్టుకున్నారు. ఆ ప్లేనరీ కూడా దేనికోసం పెట్టుకున్నారని అంటే, జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను అధ్యక్షురాలుగా తొలగించడానికి వాళ్ళు ప్లేనరీని పెట్టుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం అధ్యక్షుడిగా మరి ప్రకటించుకోవడం కోసం పెట్టినటువంటి ప్లేనరీ. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలకు ఏదైతే నియంతృత్వ, నిరంకుశత్వమైన విధానాలతో నడిచేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సంస్థాగత ఎన్నికల ప్రక్రియకే అదొక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మేము కేఎస్ఎస్, బూత్ కమిటీ, గ్రామ కమిటీలు, పట్టణ కమిటీలు, నియోజకవర్గ కమిటీల నియామకం పూర్తయింది. ఇప్పుడు జిల్లా కమిటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యుల ఎన్నిక సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయాల్ని, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వారి నుంచి కూడా రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. తద్వారా ఒక పారదర్శకంగా, ఆ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఆ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల్ని మరి ఎవరైతే ఆ నియోజకవర్గ శాసనసభ్యులు, మా ఇన్ఛార్జెస్తో కూడా కూర్చుని ఆ యొక్క ఏదైతే రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా మరి క్రోడీకరించుకుని అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ యొక్క నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థాగత ఎన్నిక దగ్గర నుండి, అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమానికి, ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఈ 14 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా విడతల వారి పెంపు కాదు, ఒక్కసారిగానే పెన్షన్ పెంపు కానీ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి కూడా మరి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం కానీ, పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు
ఏదైతే రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభావుగా ఇవ్వడం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ నారాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. ఆ గణనాథుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ అంతా మంచే జరగాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ప్రధానంగా పోలీస్ కుటుంబాలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతటా వినాయక చవితి పండుగ శోభ వైభవంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వినాయక చవితి మండపాలకు తమ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించిందన్నారు. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం అయినప్పటికీ ప్రజలందరూ ఆనందంగా గణేష పండుగను జరుపుకోవాలన్నదే లక్ష్యమన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు సత్వరమే పారదర్శకంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఫలితంగా మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అనిత తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరిలో ఒక తీపి గుర్తుగా ఉండాలని, ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. మట్టితో చేసి, ఆకులతో అలంకరించి, పూలతో పూజించి, నీటిలో నిమజ్జనం చేసే గణపతి అంటే ఆకృతి కాదు, ఇదొక ప్రకృతి. ఇదే మన సంస్కృతి. ఈ వినాయక చవితి పర్వదినం శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా మనం అనుకున్న మంచి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని, మనందరికీ మంచే జరగాలని ఆ మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ వినాయక చవితి సంబరాలు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. ఎందుకనంటే ఎప్పుడు లేని విధంగా ఈరోజు సింగిల్ విండో విధానం తీసుకొచ్చి అనుమతులన్నింటినీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వటమే కాకుండా ఉచిత విద్యుత్తుని అందించి సుమారుగా దానికి 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం అన్నది నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఎక్కడా కూడా ఎటువంటి రుసుములు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక చవితి సంబరాలని అంబరాన్ని తాకే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ సంబరాలు మనందరికీ కూడా ఒక తీపి జ్ఞాపకం కావాలి, కానీ చేదు జ్ఞాపకం కాకూడదు. అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈరోజు ఎక్కడా కూడా భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా, డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా కమిటీ వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరినీ కూడా విన్నవించుకుంటూ, ఈ వినాయక చవితి మనందరిలోని కూడా ఒక తీపి జ్ఞాపకాన్ని, మంచి దీవెనలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి మరొకసారి వినాయక చవితి శుభ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జిఆర్ రెసిడెన్సీ అధినేత రామారావు, లక్ష్మీ దంపతులు ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షులు కర్రి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలారావు ఆధ్వర్యంలో స్వామివారికి ఆలయ అర్చకులు కామేశ్వర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమం రామారావు దంపతులు ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం రామారావు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదిదేవుడు వినాయక స్వామి ఉత్సవాలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వామివారి సేవలో తమ కుటుంబం పాలు పంచుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. అప్పలనాయుడు, పోలారావు మాట్లాడుతూ ప్రతి ఏటా తన ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా
నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ గురువారం అన్నదాన కార్యక్రమం రామారావు దంపతులు ఆర్థిక సహాయంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడు బొట్టేటి ప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిఆర్ రెసిడెన్సీ ఆవరణలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వినాయక చవితి జరుపుకునేందుకు చాలా ఆనందంగా ఉంది. కమిటీ పెద్దలు, పూజలు మొత్తం అందరూ కూడా వచ్చి ఈ వినాయక చవితి పూజ మొత్తం బాగా జరుపుకునేందుకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాగే ఈ కమిటీ యొక్క ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మేము మన రేణుకాయలమ్మ ఆవరణలో పక్కన ఉన్నటువంటి జిఆర్ రెసిడెన్సీ ఆవరణలో వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో చవితి స్వామివారికి చవితి ఉత్సవం ఆద్యంతో చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు అధినేత అయినటువంటి రామారావు గారు వారి దంపతులచే పూజలు గావించబడాయి. ఈ ఆలయం కూడా మన తోటి రేణుకాయలమ్మ ఆవరణలో ఆనుకొని ఉన్నటువంటి గణపతి ఆలయం. ఈ ఆలయంకి కూడా ప్రతి భక్తులు అందరూ వచ్చి స్వామివారికి శక్తి కొలిది స్వామివారిని సేవించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనసారా కోరుకుంటామండి. అల్లిపురం తిట్టనామల జంక్షన్ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నేటికి స్వామివారిని ప్రతిష్ఠించి 40 సంవత్సరాలు వస్తుంది. విజయనగరం దీక్షితులు 11 మందితోటి స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. బిఆర్ నాయుడు గారు ఈ హౌస్ అవ్వకముందు వారు ప్రతిష్ఠించారు. తర్వాత మారువేడి వారు కొన్నారు, కౌంటర్ వారు కొన్నారు, రెంటలు తీసుకున్నారు. అంతగా ఆలన పాలన లేదు. మరి జిఆర్ రెసిడెన్స్ ఓనరు రామారావు గారు, లక్ష్మీ దంపతులు వచ్చాక మరి అమూల్యమైన స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపించి వారు ఇంకా ముందుకి స్వామిని మొన్న ఎండాభరణాలు కూడా చేశారు. మరి రేపు అన్నదాన కార్యక్రమం కూడా వారి చేతుల మీద జరుగుతుంది. ఆ రామారావు గారు, లక్ష్మీ దంపతులు ఎల్లవెల్లలా వినాయకుడు ఆ రేణుకెళ్ళ ఆశీస్సులు కలగాలని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎన్డీఏ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నా ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం నేత జగ్గునాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా జగదాంబ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, కావాలని కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారని, దొంగ అన్న చందాన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా మీకే స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధే ఉంటే వెంటనే కేంద్రం ద్వారా ప్రైవేటీకరణ జరగదని ప్రకటన చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు మోసం చేయాలని చూస్తూ ఊరుకోమన్నారు. తక్షణమే స్టీల్ కు సొంత కళను కేటాయించాలని, ప్రైవేటీకరణ నిలుపు చేయించాలన్నారు. విశాఖపట్నం కూటమి ప్రజాప్రతినిధులతో సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడారు. ఆయనతో పాటు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వీరిద్దరు కూడా తరచూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, దీని లాభాల బాట పట్టేస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది నమ్మొద్దని చెప్పని ప్రకటన చేస్తున్నారు. వీరి ప్రకటన ఎలాగ ఉందంటే దొంగ అని అరుచుకుంటూ తప్పించి పారిపోతున్నట్టు ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకని కొన్ని నష్టదాయక చర్యలు తీసుకుంటుంది, దాన్ని మీరు ఎందుకు నిలువరించట్లేదో ప్రజానీకానికి సమాధానం చెప్పాలని చెప్పని కొన్ని ప్రశ్నల్ని ఎంపీకి, ఎమ్మెల్యేకి మేము సిపిఎం పార్టీగా అడగదలుచుకున్నాం. మొదటిది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటున్నారు. మీరు అధికారులకు వచ్చిన దగ్గర నుంచి మాట చెప్తున్నారు మీరు, కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు చెప్పిందే వాస్తవం అయితే కేంద్రం మీ యాక్షన్తో నడుస్తుంది మోడీ ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అని ప్రకటన చేయించండి. రెండవది, స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టేస్తామని చెప్పి అంటారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడం. దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకి సొంత గనులు ఉన్నాయి. చివరికి ఇంకా ఏర్పాటు కానటువంటి ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎంపీ భరత్ గారు, ఇతర రాష్ట్ర ఎంపీలు మంత్రిని కలిశారు.
మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం గనుల కోసం ఎందుకు రావటం లేదు? మీరు ప్రజానికి సమాధానం చెప్పాలి. మూడో ప్రైవేటీకరణ జరగదంటున్నారు. మరి ఈవో అయితే లక్ష్యం ఏంటి? ఆపరేషన్ మెయింటెనెన్స్ పూర్తిగా మీరు పెద్ద ప్రైవేట్ సంస్థ చేతులు పెట్టి దానికోసం ఈవో తీసుకొచ్చారు. పాత కార్మిక కాంట్రాక్ట్గా తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి కొత్త కార్మికులు నియమిస్తున్నారు. ఒకవైపు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం, లాభాల పాటు పడడం కోసం కార్యక్రమం చేస్తున్నామని చెప్పని మీరు మనుషులు తగ్గించి, రెండో వైపున ఇతర రాష్ట్రాలు కొత్త కార్మికులు తీసుకొస్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ముంచేసే ప్రక్రియ అనేది కూటమి ప్రభుత్వం చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మనందరూ తెలుసు, విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికే ప్యాకేజీ తీసుకొచ్చాం. ఆ ప్యాకేజీ వల్ల విశాఖపట్నానికి విపరీతంగా ఉత్పత్తి పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది, అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు. కానీ ఇటీవల కాలంలో పరిణామాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ ప్యాకేజీ మొత్తం ముంచేసే కార్యక్రమం జరుగుతుంది. ఏ షరతులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ దగ్గర లొంగిందో బహిర్గతం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్యాకేజీ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో చూసిన పరిణామాలు చూస్తే అనేక అంశాలు ఈరోజు ప్రైవేటీకరణకు పెట్టారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో దాదాపు 32 విభాగాల్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం, సెప్టెంబర్ 9 నాటికి టెండర్స్ ఖరారు చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇది లేదు, సరిగ్గా కాదు అనేది కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు ప్రకటించినట్టు, ఎందుకు 9వ తేదీన కాంట్రాక్టులకు సంబంధించిన దానిలో ఖరారు చేస్తున్నట్లు ఇప్పటికే మనందరూ తెలుసు. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, స్టీల్ ప్లాంట్ నమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. నగరంలో పలు వినాయక ఉత్సవాల్లో నగర మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బెల్లం వినాయక స్వామి వారిని, అయ్యప్ప స్వామి వారిని లక్ష్మీనగర్, పెదరాతి చెరువు, చినరాజు చెరువులలో ఏర్పాటు చేసిన మండపాలలో వినాయకుని, ప్రశాంతినగర్ వినాయక స్వామి, గాంధీనగర్ కాలనీ, పెందుర్తి కాలేజ్, దొగ్గవాణిపాలెం, బృందావన గార్డెన్, వెలంపేట, చిన్నమిల్లు, వేగివారి వీధి, పాత పెందుర్తి, చాకలిపేటలో వినాయక మండపాలకు వెళ్లి పీలా శ్రీనివాసరావు వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుని ఆశీస్సులతో నగర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, ఎక్స్ మార్కెటింగ్ చైర్మన్ వేగి దివాకర్ రావు, పెందుర్తి తెలుగుదేశం పార్టీ 96వ వార్డు అధ్యక్షులు పెంటకోట రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గం రామకృష్ణ కూడలి వెజిటేబుల్ మార్కెట్లో లక్ష్మీ చిల్లర వర్తక సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను కమిటీ అధ్యక్షులు నిమ్మ సూర్యనారాయణ సభ్యులు మార్కెట్ వర్తకులతో కలిసి తొలి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏటా మాదిరిగానే ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిత్య నైవేద్యం సమర్పించడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 9న భారీ అన్న వితరణ కార్యక్రమం అనంతరం నిమజ్జన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి సహకరించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, వార్డు టీడీపీ అధ్యక్షుడు బొచ్చ రామురెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పరపతి కనకరాజు, చిన్నారెడ్డి, అసిరి నారాయణ, రామరాజు, చిట్టి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటికి గణపతి ఉత్సవంలో ప్రతి సంవత్సరం ఒక 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఒక 35 సంవత్సరాలు అవుతుంటే అవతల వైపు మేము పార్క్ అనే ప్లేస్లో నుంచి ఈ యొక్క గణపతి నవరాత్రులు జరిపించుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈరోజు కూడా ఈ గణపతి మహాక్షం జరిగింది. ఈరోజు సిద్ధి వినాయకుడి తొలి పూజ మొట్టమొదటి రోజు ఈరోజు స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు బుధవారం గొప్ప విశిష్టమైన రోజు. సిద్ధి వినాయక మహాక్షంలో గొప్ప విశిష్టమైనది. ఈ రోజు నుంచి 9 రోజులు నవరాత్రులు ప్రారంభిస్తున్నాం. 9వ రోజు మాత్రం మేము ప్రతి సంవత్సరం కూడా
ఒక 5,000 మందికి అన్నసంతర్పం చేస్తున్నాం, జరుపుతుంది ప్రతి సంవత్సరం కూడా. గత 30 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా పెద్దలు ఇక్కడ మా సంఘం సభ్యులు, మా కమిటీ మెంబర్లు పరపతి కనకరెడ్డి, మునకాల చిన్నారెడ్డి, అలాగే జి రాజు, ఏ నాయుడు, నిమ్మ వెంకటరమణ, బి రెడ్డి, అలుపుని మల్లేసు, పరపతి అశ్రినాయుడు, అలాగే రామారావు, అదేవిధంగా జి సిట్టిబాబు, అదేవిధంగా సండి, అదేవిధంగా ఎల్విసి నాయుడు, అలాగే జి గోవింద. ఇక్కడ మా పెద్దలు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ మేము తరలి వచ్చి నుంచి కూడా బొత్స రామరెడ్డి గారు, అదేవిధంగా మా విల్లూరు భాస్కరరావు గారు, మా కార్పొరేటర్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు, ఇంకా చాలామంది టీడీపీ ఇన్ఛార్జి గారు మన సీతారాం సుధాకర్ గారు, అందరూ వీళ్ళు సాయి సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి మాకు ఆహ్వానం పలికారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క కార్యక్రమం మళ్ళీ 9వ రోజు లక్షవారం రోజు అన్నసంతరం జరగబడుతుంది. ఉత్సవాలు 9 రోజులు ఘనంగా మేము చేస్తామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా 35 సంవత్సరాలు పెట్టి మేము 5,000 మందికి ఇక్కడ అన్నసంతరం చేస్తున్నాం. మా వంశీ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు, అలాగే మా టీడీపీ అధ్యక్షులు సీతారాం రాజు గారు, అలాగే మా కార్పొరేటర్ 35వ కార్పొరేటర్ నెల్లూరు భాస్కరరావు గారు, టీడీపీ అధ్యక్షుడు బొత్స రామరెడ్డి గారికి, మరి కొంత పెద్దలకు కూడా మేము పిలవడం జరుగుతుంది. వాళ్ళు పూర్తి సహకారంతో మేము కూడా వ్యాపారం చేస్తున్నాం. ఇక 30 సంవత్సరాలు పెట్టి కూడా మేము ఇదే పత్రిక చేస్తున్నామండి. ఆ రోజు ఊరేగింపు ఘనముగా మేళతాళాలతో, బ్యాండ్లతో, అలాగే పోగరాలతో అంతా కూడా ఊరేగింపు చేస్తున్నాం. ఈరోజు మేము కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటామండి. ప్రసాదాలు పంచడం, ఏదో కార్యక్రమం, సేవా కార్యక్రమం చేస్తాం. ప్రతి మా కమిటీ సభ్యులు మాకు ఫుల్ సహకరిస్తారండి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మేము ఉన్నాం మీరు ముందుకు పదండి. మా పట్న అశ్వినాయుడు గారు కానీ, గెస సిట్టిబాబు కానీ, మా రాజు కానీ, నాయుడు కానీ, డిఆర్కే నాయుడు కానీ, అందరూ కూడా మా మల్లేసు కమిటీ సభ్యులు అందరూ మా మల్లేసు రెడ్డి అందరూ కూడా మా ప్రెసిడెంటు ఏం చెప్తే అది మేము చేస్తాం, సిద్ధంగా ఉంటాం. 33వ వార్డు వెంకటేశ్వర మెట్టలో డీజే బాయ్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు బీశెట్టి నాయుడు, కోరిబిల్లి త్రినాథ్ బాబు దంపతులు, వైసీపీ నాయకులు బొట్టేటి ప్రసాదులు మొదటి పూజ నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాథ్ బాబు, బొట్టేటి ప్రసాద్ మాట్లాడుతూ ముల్లోకాలను ఏలేటి విఘ్నేశ్వరుడు వినాయక చవితి ఉత్సవాలు డీజే బాయ్స్ క్రమం తప్పకుండా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఆ ఆదిదేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకుడు బొడ్డు వెంకటేష్ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం అధ్యక్షులు పులమలశెట్టి శ్రీను, సూరిశెట్టి వేణు, బొడ్డు మోహనరావు తదితరులు పాల్గొన్నారు. బొడ్డేటి ప్రసాద్, వైసీపీ నాయకులు మేము. ఈరోజు వెంకటేశ్వర మెట్ట 33వ వార్డులో డీజే బాయ్స్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక నవరాత్రి మహోత్సవంలో జరుపుతున్నారు. ఈ రోజు నుంచి 9 రోజులు అనగా లక్షవారం వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఆనందంగా ఉంది. ఇలాగే ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా పిల్లలందరూ కూడా చాలా కష్టపడి, ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు కూడా వీళ్ళకి అనుకూలించకపోయినా కూడా ఆ పందిర్లకు కానీ అన్నిటికి కూడా చాలా కష్టపడి పందిర్లు వేసి అవన్నీ సమకూర్చి, వినాయకుడికి బొమ్మను సమకూర్చి దానికి ధన సాయం కొంతమంది చేయడం జరిగింది. అలాగే ఈ 9 రోజులు కూడా విఘ్నం లేకుండా ఆ వినాయకుడు ఇవి చేసిన కార్యవర్గ సభ్యులందరికీ, డీజే బాయ్స్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు, చదువు, సంపద అన్నీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. గత 9 సంవత్సరాలు బట్టి ఈ యొక్క గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది. అలాగే నేటికి 9 సంవత్సరాలు, అలాగే 9 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిత్యం పూజలతో చేసుకొని, అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని లక్షవారం వరకు కూడా ఈ యొక్క నవరాత్రులు జరుపుకొని లక్షవారం నిమజ్జన కార్యక్రమం గడిరమ్యముగా భారీ ఎత్తున ఈ యొక్క వెంకటేశ్వర మెట్ట పురవీధులలో డీజే బాయ్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క అనుపు కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది విచ్చేసి మా యొక్క కార్యక్రమం. వెంకటేష్,
డీజే బాయ్స్లో నేను ఒక కమిటీ మెంబర్ని. అలాగే మేము గత 9 సంవత్సరాలుగా ఈ ఒక వినాయక చవితి మహోత్సవం అనేది జరుపుతున్నాం. ఈ 9 సంవత్సరాలు కూడా మాకు కాదనకుండా లేదనకుండా విగ్రహ ధనసాయం చేయడం కానీ, మాకు దగ్గరుండి పనులు చేయించడం కానీ అన్నీ కూడా పెద్దవాళ్ళందరూ అలా మాకు సహకారాలు అందించారు. అలాగే మాకు ప్రతిసారి కూడా ఈ ఒక్క కార్యక్రమానికి ఏ ఆటంకం కలగకుండా దగ్గర నుంచి అన్నీ చేయించి నిలుపు నుంచి అనుపు వరకు కూడా ప్రతి ఒక్కటి సహపడుతూ ఉండేవారు. అలాగే కొంతమంది మా బొడ్డేటి ప్రసాద్ గారు, తిన్నోది గారు, అలాగే 9 సంవత్సరాలుగా చేస్తున్న డీజే బాయ్స్ కార్యక్రమాల్లో విశిష్టత చాలామంది ప్రజలకు చాలా బూమింగ్ అవుతుంది. వీళ్ళు పూజలు నియమనిష్టలతో చేస్తూ స్వామివారిని నిలుపు నుంచి అనుపు వరకు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. లేదు అనుకుంటే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మా అల్లిపురం వెంకటేశ్వర మెట్ట గ్రామ ప్రజలందరూ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య గణపతి పందిర్లు సందర్శించి పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆ వినాయకుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నామాని కుర్రామితి సంభ్రాజం చరాజమస్మే ముఖ్యలక్ష్మీ రాసమాసకం సుధామస్మి సంతత శిరస్సు సమస్తమంగాని భవంతు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహావిశాఖలో అంగరంగ వైభవంగా జరిగిన వినాయక చవితి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన గణపతి దేవాలయాలు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి వందలపూడి అనిత. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా ఆనందోత్సాహాల నడుమ గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచన. విశాఖ వేదికగా ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలకు జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆత్మనిర్భర భారత్ తో నౌకల నిర్మాణ రంగంలో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉన్నామని వెల్లడి. విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్ష స్థానానికి ప్రారంభమైన పరిశీలన ప్రక్రియ. రాష్ట్రంలో 25 అధ్యక్ష పదవులు పారదర్శకంగా నియమించడం జరుగుతుందన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామనాయుడు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.